న్యూస్ కి స్వాగతం. నేను పావని. పహల్గం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవభారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం ఆకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాలు ప్రదర్శించి భారత్ లో విలీనం చేశారని కూడా ఆయన చెప్పారు. ఈవీఎంలపై భారత్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషిన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బీహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు సులభంగా ఓటు వేసే అవకాశం ఉంది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. పేదరిక నిర్మూలనకు విద్య ఒకటే మార్గం. 1 నుంచి 12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యార్థికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలని ఆదేశించారు. హాలీవుడ్ నటి సిడ్నీ స్వినీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా 530 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం కు ఆశీర్వచనాలు అందించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి జానకీదేవి తదితరులు సీఎం ను కలిశారు. ఫుట్బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్ కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్ ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనే ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి మా వందే టైటిల్ ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్ సిహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో కనిపిస్తారు. పోస్టర్ పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫోటో ఉండగా ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు. పీఎం మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగం అని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని సంజయ్ అన్నారు. పీఎం మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఎల్ఓపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖతర్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్ ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా నాటో తరహాలో అరబ్ ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్ కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉధృతం చేసే ప్రమాదం ఉంది. తెలంగాణలో నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్ 1948 సెప్టెంబర్ 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చారిత్రాత్మక రోజు ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అని పేర్లు పెట్టాయి. అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం 5 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.